పెట్రోల్ డీజిల్ ధరలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. సగటు సామాన్యుడిపై మోయలేని భారం పడుతోంది. పెరిగిన ఇంధనం ధరలపైనే కాదు మరింత పెరుగుతాయి అని ప్రచారం సైతం ప్రజలను మరింత కొంగదీస్తోంది. ఇక నల్గొండలో ఇంధనం ధరల పెరుగుదలకు సంబంధించి సామాన్యుడి స్పందనపై లేటెస్ట్ అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. యుద్ధ ప్రభావం పుణ్యమో లేదంటే కేంద్రం చెప్తున్న సాకో ఏమో తెలియదు కానీ గడిచిన మూడు నెలలుగా చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రోజు రోజుకు పెట్రోల్ ధరలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చూసుకోవచ్చు, తాజా పెట్రోల్ ధర 112 రూపాయలకు చేరినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభావం ఎక్కువగా కూడా ఇటు వాహనదారులపైనే కాదు నిత్యావసర సరుకుల ధరలపై కూడా పెను ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి పెట్రోల్ ధరలు? అంటే ఎందుకు పెరుగుదలకు ఎందుకు ఈ కారణం అంటారు? నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రజలు త్యాగాలు చేయాలి, ప్రయాణాలు మానుకోవాలి, లేదా విలాసమైన వస్తువులు తగ్గించుకోవాలి అని చెప్పేసి ఈరోజు ఉపదేశాలు చెప్తున్నాడు. ఎందుకనంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఎలాంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరగవని చెప్పాడు, ప్రజలకు హామీ ఇచ్చాడు. ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు అటువంటిది ఏమీ లేదు, వాళ్ళ కుట్ర అని చెప్పాడు. కానీ తీరా ఆచరణలో ఎన్నికలైపోయిన కొద్ది రోజులకే ఈ రోజు 8 రోజులల్లా 3 సార్లు ధరలు పెంచాడు. పెట్రోల్ డీజిల్ ఈ రోజు ₹5.35 3 రోజులలో 8 రోజులలో పెంచాడు. ఇప్పటికే ప్రజలపైన భారాలు పడుతున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఆయిల్ కంపెనీలు చెప్పినట్టు నరేంద్ర మోడీ వింటున్నాడా, లేకపోతే ప్రభుత్వానికి ఒక అభిప్రాయం, ఒక చిత్తశుద్ధితో ఉన్నాడా? ఈరోజు అభివృద్ధి చెందిన దేశం అంటే ప్రజలకేమో అభివృద్ధి చెందిన దేశం, మనం అన్ని విలాసమైన వస్తువులను మనం అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నామని చెప్పాడు. కానీ పేదరికం, నిరుద్యోగం అన్ని దేశాలు విలయతాండం చేస్తుంది. ఇటువంటి దేశంలో ధరలు పెరిగి ప్రజలపైన భారాలు పడుతుంటే ఈరోజు నరేంద్ర మోడీ మంత్రివర్గం ఈరోజు ఆనందిస్తున్నారు. ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నటువంటి ఆనందం తప్ప ప్రజలకు కన్నీళ్లు కాలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఒక సిలిండర్ మీద ₹1000 పైగా పెంచాడు. ఇప్పుడు ఈ 8 రోజులలో 3 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాడు. అంటే డీజిల్ దాదాపు ₹95 నుంచి ₹100 చిల్లర అయిపోయింది, ₹5 చిల్లర అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ₹5.35 పెరిగింది. అంటే ఇంకా నేను అనుకుంటాను ఆయిల్ కంపెనీల కోసం ₹10 పైగా ధరలు పెంచడానికి ఈరోజు కంపెనీలు చెప్పినట్టుగా ఈ ప్రధానమంత్రి వింటున్నాడు తప్ప ప్రధానమంత్రికి ప్రభుత్వానికి ఒక స్టాండ్ అనేది, ఒక నిర్ణయం అనేది లేకుండా పోయింది. ప్రజలపైన, వినియోగదారులపైన అడ్డగోలుగా పన్నులు వేసి దోచుకోవడానికే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. మీరు చెప్పండి, ఇప్పటికే పెట్రోల్ ధర గడిచిన మూడు వారాలుగా చూస్తుంటే 3 సార్లు పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంకా పెరిగి వచ్చేటువంటి అంచనాలు కనబడుతున్నాయి. ఎట్లా చూస్తారు? ఈరోజు గతంలో ఎన్నికలు కాకముందుకు ఒక తీరు ఉన్నది, ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తున్న పరిస్థితి ఉన్నది. దీని విషయంలో ప్రజలందరూ కూడా నేను ముక్తకంఠంతో ఖండించవలసిన పరిస్థితి ఉంది. అవసరం ఉంటే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దేశంలో మొత్తం కూడా యుద్ధం పేరుతోని ప్రజల మీద అధిక భారాలు వేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయన చెప్పే మాటలు ఒకటి ఉన్నాయి, చేసేది ఒకటి ఉంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ ప్రజలపై ఈ వీడితోడు ఇప్పుడు మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా మొత్తం కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉన్నది. ప్రతిదానికి ధరలు పెరిగే పరిస్థితి ఉన్నది. గ్యాస్ పెంచారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. ఇంకా పెరగడానికి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని అంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే ఏం పని చేస్తావు అన్న నువ్వు? వ్యవసాయం పని చేస్తాను. రోజుకి ఓపిస్తావు, లీటర్ ఓపిస్తా. ధరలు పెరుగుతున్నాయి. కూలినాలు చేసుకునే వాళ్ళకి ఏం గిట్టుబాటు ఏం లేదు. శేషకాడు పోసుకోవాల్సింది. విన్నవా? ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. ధర దిగుతూనే ఏమన్నా మాసోట్ల పేదవాళ్ళకు న్యాయం కనిపిస్తుంది. అంటే బండి ఒకటే ఉందా? ట్రాక్టర్ అంటే మీకు వ్యవసాయ పొలానికి సంబంధించి ట్రాక్టర్ కూడా వినియోగిస్తుంటారు కదా, అక్కడ ఛార్జీలు ఏమైనా పెంచుతున్నారా? దేనికైనా పెరుగుతున్నాయి కదా. ఇక్కడ పెరిగిందంటే అక్కడ పెంచుతారు కదా. ఇంతమంది 1200 గంటకు, ఇప్పుడు 100, 200 మళ్ళీ పెంచుతారు. 5 రైతు మీదనే భారం పడుతుంది. ఇట్లా ఒకటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం. సో ఇది మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక్క వాహనదారులపైనే కాదు, సామాన్య రైతులపై కూడా ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇటు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, ఇటు రైతు పండించే పంటకు సంబంధించినటువంటి వాళ్ళ ట్రాక్టరు
ఛార్జీలు కూడా పెరుగుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పొలాలకు వెళ్ళాలంటే బైకులు వినియోగించాలి. అదేవిధంగా పాలు పోయాలంటే కూడా సదరు రైతు కూడా బైక్ మీద ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉదయం మనం తీసుకున్నటువంటి పాలతో పాటు నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు ఇటువంటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సగటు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భారం మోయాలనేటువంటి డిమాండ్ కూడా సగటు సామాన్య నుంచి వినబడతా ఉంది. కెమెరామెన్ రాష్ట్ర కిరణ్ నల్గొండ.